హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు రెండవ విడత సర్వే అయితే జరుగుతూ ఉంది. ఇందులో అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొందరు అర్హులే అయినప్పటికీ వారిని L1 కేటగిరీలో కాకుండా L2, L3 కేటగిరీలో చేర్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే వెళ్ళాయి. ఇల్లు రాలేదు అన్న ఫిర్యాదులను కూడా పరిశీలించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అనర్హులని తేలితే ఇందిరమ్మ ఇండ్లు మధ్యలోనైనా సరే రద్దు చేసేస్తామంటూ మంత్రి గారు అనర్హులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ సమాచారం ఈ విధంగా ఉందండి. అర్హత ఉన్న ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఫిర్యాదు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని, అనర్హులకు ఇల్లు కేటాయించారన్న మాట ప్రభుత్వానికి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం తన ఛాంబర్లో ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాసరెడ్డి గారు సమీక్షించి మాట్లాడుతూ జనవరి 3వ వారంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇప్పటి వరకు 562 గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో ఎదురైన లోటుపాట్లను బేరీజు వేస్తూ అర్హులను గుర్తించాలి. లబ్ధిదారుడు అనర్హుడని తేలితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని రద్దు చేసేస్తాం. లబ్ధిదారుల ఎంపికలో వీలైనంత వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని అధికారులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు సూచించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామంటూ అనర్హుల లబ్ధిదారులను మంత్రి గారు హెచ్చరించగా, మనకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమం కూడా మొదలైందండి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేసే దిశగా చర్యలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని నిర్మాణ కూలీలకు శిక్షణ ఇచ్చి వారితో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఇందుకు న్యాక్ వేదికైంది. జిల్లాలోని రామాయంపేటలో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సొంత స్థలాలు ఉన్నవారికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇళ్ల మంజూరు కోసం జిల్లాల వ్యాప్తంగా మొదటి విడతలో ఓ గ్రామం చొప్పున ఎంపిక ప్రక్రియ అయితే చేపట్టిన ప్రభుత్వం 1550 ఇళ్లు మంజూరు చేసి స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారుల పని ప్రారంభించుకోవాలని సూచించింది. 4 దశల్లో మంజూరు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే స్థలం చదును చేసుకుని మార్కింగ్ పనులు ప్రారంభించారు. మండలానికి 1 చొప్పున నమూనా ఇంటిని సిమెంటు ఇటుకలతో నిర్మాణం చేపడుతున్నారు. స్థానిక నిర్మాణ మేస్త్రీలకు న్యాక్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు శిక్షణ ఇస్తూ జిల్లాల్లోని న్యాక్ కేంద్రాల్లో ఇప్పటికే మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణం ఎలా చేపట్టాలి అనే అంశాన్ని మేస్త్రీలకు వివరిస్తున్నారు. నమూనా నిర్మాణ గోడలు పూర్తయ్యే స్థాయిలో పిల్లర్లు, గోడల నిర్మాణం, స్లాబ్ వరకు నిర్మాణం సంబంధించి ఉదయం 9 నుంచి 4 గంటల వరకు శిక్షణ ఇస్తూ శిక్షణ అనంతరం ధృవపత్రాలను కూడా మేస్త్రీలకు అందజేస్తున్నారు. నగదు మంజూరు ఈ విధంగా ఉంటుంది. 43.6 గజాలకు తగ్గకుండా నిర్మాణ పనులు చేపట్టాలి. ఇందులో వంటగది, హాలు, బాత్రూమ్, బెడ్రూమ్ నిర్మించేలా రూపొందించారు. పునాది పూర్తయ్యాక 1,00,000, గోడలు అయ్యాక 1,00,000, స్లాబుకు 2 లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక మరో 1,00,000 లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు. అయితే 400 ఫీట్లకు తగ్గకుండా లబ్ధిదారుల స్థలాన్ని బట్టి మరికొంత మేర నిర్మాణం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. నిర్మాణ దశను ఎప్పటికప్పుడు యాప్లో గ్రామ కార్యదర్శి నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు అనంతరం నగదు ఖాతాలో జమ అవుతుందంటూ ప్రభుత్వం ఈ విధంగా లబ్ధిదారులకు సమాచారం అయితే ఇస్తూ ఉంది.